సో ఈ వీడియోలో మైనర్ అండ్ కో ఫ్యాక్టర్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. అలాగే సో కొన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ద మైనర్ ఆఫ్ -2 ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ అన్నాడు. సో -2 ఎలిమెంట్ చూడండి, -2 ఎలిమెంట్ వచ్చేసి ఎక్కడ ఉంది, A22 ప్లేస్లో ఉంది. సో దీని యొక్క మైనర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మైనర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఏ ఎలిమెంట్ యొక్క మైనర్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క రో అండ్ కాలమ్ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ మ్యాట్రిక్సెస్ యొక్క డేట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చేసాము, వాటి 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఏం చేసాను, ఇక్కడ ఈ రో నెక్స్ట్ అలాగే కాలం. సో అవి కాకుండా రిమైనింగ్ వచ్చేసి ఏమున్నాయి, 2, 1, 3, 4. సో వీటి యొక్క డేట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. డేట్ ఫైండ్ చేసే వాల్యూ AD - BC 2 × 4 8 - 3 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 5. సో ఆప్షన్ బి. సో నెక్స్ట్ ప్రాబ్లం, కో ఫ్యాక్టర్ ఆఫ్ 5 ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్. సో ఒక 5 ఎలిమెంట్ దీని యొక్క కో ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కో ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి, -1 హోల్ పవర్ ఆఫ్ I + J ఇంటూ మైనర్. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మైనర్ని కనుక్కోవాలి. మైనర్ని కనుక్కున్న తర్వాత 5th ఎలిమెంట్ యొక్క ప్లేస్ని బేస్ చేసుకొని సైన్ పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా మనము సో మార్క్ చేస్తాము. సో ప్రాబ్లం చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, 5 ఇచ్చాడు, 5 కనుక్కోవాలి. సో కాబట్టి ఇక్కడ రో అండ్ కాలంని రిమూవ్ చేస్తున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ 1, 3, -2, 2. సో దీని యొక్క డెట్ వాల్యూ సాల్వ్ చేసామనుకోండి, వాల్యూ 1 × 2 2, 3 × 2 6 మైనస్ ఆఫ్ కాబట్టి వాల్యూ +6 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 8. ఇది వచ్చేసి వాల్యూ మైనర్ వాల్యూ. మనకేం కావాలి, కో ఫ్యాక్టర్ కావాలి. సో కో ఫ్యాక్టర్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ I + J. I వాల్యూ 3, J వాల్యూ 2. సో 3 + 2 వాల్యూ 5. సో -1 హోల్ పవర్ 5 వాల్యూ మైనస్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తుంది, సైన్ ఒక మైనస్ సైన్ అనేది యాడ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, బి ఆప్షన్. సో నెక్స్ట్ ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో -1 ఎలిమెంట్ యొక్క మైనర్ అండ్ కో ఫ్యాక్టర్ రెండింటిని కనుక్కోమంటున్నారు. సో -1 ఎలిమెంట్ వచ్చేసి ఎక్కడ ఉంది, -1 ఎలిమెంట్ వచ్చేసి సో A12 పొజిషన్లో ఉంది. సో కాబట్టి దీని రో అండ్ కాలంని రిమూవ్ చేసేసి దాని యొక్క డేట్ని కనుక్కుంటాము. సో రో అండ్ కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 0, 5, 3, 3 -3 3. సో దీని యొక్క డెడ్ వాల్యూ సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, 15 వస్తుంది. సో 15 వచ్చేసి ఏంటి, మైనర్ వాల్యూ. మనకి ఏం కావాలి, కో ఫ్యాక్టర్ కావాలి. కో ఫ్యాక్టర్ కావాలి కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2. సో వాల్యూ -9 ఆడుతుంది. సో ఇక్కడ వాల్యూ మైనస్ వస్తుంది. సో డైరెక్ట్ కావాలంటే మీరు -1 కూడా రాసేసుకోవచ్చు. సో -15. సో ఆన్సర్ వచ్చేసి 15, -15. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది 2014లో అడిగిన ప్రాబ్లం. సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసేసి ఏం చేశాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు కింద ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మైనర్ ఆఫ్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ -3, -1, 5 కో ఫ్యాక్టర్స్ ఆఫ్ సెకండ్ రో ఎలిమెంట్స్. నెక్స్ట్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ రో ఎలిమెంట్స్, మైనర్స్ ఆఫ్ సెకండ్ రో ఎలిమెంట్స్. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో మీదే మైనర్ అండ్ కో ఫ్యాక్టర్ని ఎక్స్పాండ్ చేశాడు. సో కాబట్టి వచ్చేసి మనం ఫస్ట్ మైనర్స్ని కనుక్కుంటాము, తర్వాత కో ఫ్యాక్టర్ని ఫైండ్ చేస్తాము. సో ప్రాబ్లం చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ నేను ఫస్ట్ రో ఎలిమెంట్ మీద ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ రో ఎలిమెంట్ మీద 2 సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి రో అండ్ కాలం రిమూవ్ చేస్తే వాల్యూ 1, 2, 2, 1 వస్తుంది. దీని యొక్క డెట్ వాల్యూ -3. సో -3 వచ్చింది. సో ఫస్ట్ -3 ఓకే. నెక్స్ట్ సో సేమ్ ఇదే రోలో కో ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ వాల్యూ కో ఫ్యాక్టర్ వచ్చేసి వస్తుంది, సైన్ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ప్లస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సైన్ ప్లస్ ఉంది కాబట్టి +1 × -3 వాల్యూ -3. సో కో ఫ్యాక్టర్ వాల్యూ -3. కానీ ఆప్షన్ సిలో సో ఇక్కడ 3 ఉంది, కానీ ఆప్షన్ వచ్చేసి ఏంటి, -3 వచ్చింది ఆన్సర్. సో కాబట్టి సో సి వచ్చేసి రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో సెకండ్ ఎలిమెంట్ రోస్ అండ్ కాలమ్స్ని డిలీట్ చేశాను, రిమైనింగ్
ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను 3 2 1 1 సాల్వ్ చేస్తే వాల్యూ 3 - 2 వాల్యూ చేస్తే ఏమొస్తుంది వాల్యూ 1 వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది వాల్యూ -1 ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆప్షన్. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ ఆర్ మైనర్స్ ఏది సాటిస్ఫై కాలేదు. సో నెక్స్ట్ సెకండ్ రో ఏంటో చూస్తాం. సో సెకండ్ రో ఎలిమెంట్ సెకండ్ రోలో ఫస్ట్ 3 యొక్క మైనర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో రో అండ్ కాలమ్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 5 3 2 1. సో దీని యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేస్తాను. దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. ఇది అంటే ఏంటి మీనింగ్, ఇది మైనర్ 3 యొక్క మైనర్. సో 3 యొక్క మైనర్ వచ్చేసి ఏంటి -1. సో కానీ ఇక్కడ ఆప్షన్ డీలో వచ్చేసి ఏముంది 7 ఉంది. సో కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆప్షన్. సో థర్డ్ 3 ఎలిమెంట్ యొక్క మైనర్ వాల్యూ -1, దీని యొక్క కోఫాక్టర్ వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. కోఫాక్టర్కి -1 సైన్ వచ్చేసి మల్టిప్లై అవుతుంది. సో -1 × -1 వాల్యూ 1 వస్తుంది. సో కాబట్టి 1 కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో రిమైనింగ్ సాల్వ్ చేయడం అవసరం లేదు. సో నెక్స్ట్ 2017లో అడిగిన ప్రాబ్లం. సో అక్కడ 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. మ్యాట్రిసెస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే AB = B, నెక్స్ట్ అలాగే BE = A. అయితే ఏం కనుక్కోమన్నాడు, A² + B² = ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ A² + B² ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి దీన్ని A × A రాస్తున్నాను. నెక్స్ట్ B × B. సో ఇక్కడ A. సో అక్కడ ఏ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను BAతో రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లంలో వాడే ఇచ్చాడు. A = ఏమి ఇచ్చాడు, BA అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, BAతో రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే B. సో B = ఏమి ఇచ్చాడు, సో B = AB అన్నాడు. సో కాబట్టి ఇక్కడ B ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, AB సబ్స్టిట్యూట్ చేసుకుని జస్ట్ దీన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాను. రీఅరేంజ్ చేసేసుకునేసి ఇక్కడ AB A, నెక్స్ట్ అలాగే BA B ఇలా రీఅరేంజ్ చేసుకున్నాను. సో అగైన్ AB. సో AB = ప్రాబ్లంలో వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, సో AB = ఏమన్నా అంటే వాడే B అన్నాడు. సో కాబట్టి ABని Bతో రీప్లేస్ చేశాను. నెక్స్ట్ అలాగే BA = A ఇచ్చాడు. సో కాబట్టి వాల్యూని BA ప్లేస్లో Aతో రీప్లేస్ చేశాను. సో ఫైనల్గా ఇక్కడ BA + AB వచ్చింది. అగైన్ BA = ఏం రాయొచ్చు, A, AB = B. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి, A + B. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ = ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఏ × ఏ ట్రాన్స్పోజ్, ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాము. నెక్స్ట్ లైక్ ఏ ట్రాన్స్పోజ్. సో రోస్ని కాలంలోకి ఇంటర్చేంజెస్ రాసుకున్నాము ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్. సో రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. సో cos θ × cos θ cos² θ, sin θ × sin θ sin² θ. సో రెండు సమ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, వాల్యూ 1 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి అనుకోండి. ఫస్ట్ ఏ ఆప్షన్ నల్ మ్యాట్రిక్స్ ఉంది. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి పాసిబుల్ లేదు. ఇక్కడ I ఉంది. సో ఇక్కడ 1 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో రిమైనింగ్ C అండ్ D ఛాన్సే లేదు. ఎందుకంటే A అండ్ A ఇన్వర్స్ వాల్యూ cos θ అండ్ sin θలలో ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ బి ఒకటి కరెక్ట్ ఆప్షన్. సో ఇంకా క్లియర్ అబ్జర్వ్ చేసి అనుకోండి, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ మీకు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి సో A × A ట్రాన్స్పోజ్ = I అవుతుంది. సో డైరెక్ట్ రాసేయచ్చు ఇన్ కేస్ మీరు ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ని అబ్జర్వ్ చేయగలిగితే. సో ఆర్థోగోనల్ని ఎలా అబ్జర్వ్ చేస్తామంటే, సో ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేసినాం అనుకోండి. cos θ × -sin θ ప్లస్ sin θ × cos θ, ఆ వాల్యూ వచ్చేసి 0 వస్తుంది. నెక్స్ట్ అలాగే సేమ్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేసేసి సమ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి. సో ఇక్కడ cos θ × cos θ cos² θ ప్లస్ sin θ × sin θ sin² θ. సో రెండింటిని సమ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేసేస్తే డైరెక్ట్ ఏ ట్రాన్స్పోజ్ = ఆప్షన్ I. సో I ఆన్సర్ వచ్చేసి మనం మార్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక ఫంక్షన్ ఇచ్చాడు f(α) = సో మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/3 మ్యాట్రిక్స్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, f(x) × f(i) కనుక్కోమంటున్నాడు. వచ్చే రిజల్టెంట్ వాల్యూ కూడా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్లోనే ఉన్నాయి. సో కాబట్టి కంపల్సరీ దాన్ని మేము మల్టిప్లై చేయాలి. సో ఇలా మల్టిప్లై చేస్తాం చూడండి. సో అక్కడ 2 మ్యాట్రిక్సెస్ని నోట్ చేసుకున్నాను ఇక్కడ.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో ఆల్ఫా ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేశాను, కంప్లీట్గా ఇక్కడ కూడా ఆల్ఫా ప్లేస్లో వైని రీప్లేస్ చేశాను. ఇది ఎఫ్ ఆఫ్ 5 మ్యాట్రిక్స్. రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. సో రో అండ్ కాలం. సో కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, నెక్స్ట్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ 0. సో రిమైనింగ్ సాల్వ్ చేయట్లేదు, సాల్వ్ చేసిన అవసరం కూడా ఉండదు. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది. సో క్లియర్ అబ్జర్వ్ చేశాను అనుకోండి, దీన్ని వచ్చేసి ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఎందుకంటే అక్కడ కాస్ లోపల టర్మ్ వచ్చేసి ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఉంది. సో కాబట్టి ఏం చేస్తాము, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ వచ్చేసి 2011లో అడిగాడు. సో అక్కడ ఒక మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి ఒక 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు ఐ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ, బి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ. సో ఈ కండిషన్స్లో ఏ కండిషన్ సరిపోతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, సో అక్కడ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏ ఇంటూ ఏ. సో ఏ ఇంటూ ఏ, సో రో కాలం మల్టిప్లై చేస్తున్నాను, చేస్తే వాల్యూ -1 వస్తుంది. సో రిమైనింగ్ చేయట్లేదు, ఎందుకంటే క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఓన్లీ ఐ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ కోసం మాత్రమే సాల్వ్ చేస్తున్నాను, చేస్తే వాల్యూ -1. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ సాల్వ్ చేయట్లేదు కాబట్టి సో ఏముంటుంది ఇక్కడ, -i వస్తుంది, ఏ స్క్వేర్. నెక్స్ట్ లాగే బీ స్క్వేర్, సో బీ ఇంటూ బీ, సో రెండింటిని ప్రోడక్ట్ చేసాం అనుకోండి. సో 0 ఇంటూ 0 0 ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఏంటి వాల్యూ -1. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, -i అవుతుంది. సో కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు -1 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. లేదంటే సేమ్ ప్రాబ్లమ్ని సో పార్ట్ 1లో మనం డిస్కస్ చేసిన ఫార్ములా బేసిస్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో వచ్చేసి ఎలా చేస్తామంటే ఏ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఇంటూ ఏ ప్లస్ డెట్ ఏ ఐ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మ్యాట్రిసిస్ అబ్జర్వ్ చేసి అనుకోండి, ఫస్ట్ మ్యాట్రిసిస్లో డయాగ్నల్ వాల్యూ వచ్చేసి ఏమున్నాయి, 0 0 ఉన్నాయి, రెండు సమ్ చేస్తే వాల్యూ 0 + 0 ఇంటూ ఏ. నెక్స్ట్ డెట్ వాల్యూ సాల్వ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. సో కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు -i. నెక్స్ట్ లాగే సెకండ్ మ్యాట్రిక్స్, సో సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా సో డయాగ్నల్ వాల్యూ 0s, నెక్స్ట్ లాగే డెట్ వాల్యూ సాల్వ్ చేస్తే 1 వస్తుంది. సో దీన్ని కూడా ఫైనల్గా ఎక్స్పాండ్ చేస్తే బీ స్క్వేర్ ఈక్వల్ టు -i. సో ప్రాబ్లమ్ని మల్టిప్లై చేసి చేయొచ్చు, లేదంటే మనం ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, ఫార్ములా బేస్ చేసుకున్నా సరే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఏ ఈక్వల్ టు 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఏ పవర్ 5 ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మ్యాట్రిక్స్ని వచ్చేసి ఎలా రాసుకుంటున్నాను అంటే, నేను ఏ మ్యాట్రిక్స్ని కాన్స్టెంట్ కే ఉంది, కే వాల్యూ 2ని కామన్ చేస్తున్నాను, తీసేసి 1 0 0 1తో రాశాను, రాస్తే వాల్యూ వచ్చేసి ఏంటి 2 ఇంటూ ఐ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనికి ఏ పవర్ 5 అప్లై చేస్తున్నాను, ఏ పవర్ 5, సో 2 పవర్ 5 ఇంటూ ఐ పవర్ 5 వస్తుంది. సో 2 పవర్ 5 ఈక్వల్ టు వాల్యూ 32. సో ఐ మ్యాట్రిక్స్ని 5 టైమ్స్ స్క్వేర్ చేసినా కూడా రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి మనకు ఐనే ఉంటుంది. సో 32 ఇంటూ ఐ. సో కానీ కింద ఆప్షన్స్లో 32 ఇంటూ ఐ లేదు. సో అగైన్ దాన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాను, 16 ఇంటూ 2i. సో ఇక్కడ 2i ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, 2i ఈక్వల్ టు ఏ. సో కాబట్టి 2i ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, చేస్తే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి 16a. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం అగైన్ సేమ్ మోడల్. సో ఒక మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్, ఏ పవర్ 4 ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 3 ఇంటూ ఐ లాగా నోట్ చేసుకుంటున్నాను. సో 3 కామన్ తీసాను. సో ఇక్కడ ఏ పవర్ 4 అప్లై చేస్తున్నాము, ఏ పవర్ 4 అప్లై చేస్తే వాల్యూ 3 పవర్ 4 ఇంటూ ఐ పవర్ 4, 3 పవర్ 4 వాల్యూ 81. సో ఐ పవర్ 4 ఈక్వల్ టు వాల్యూ ఐ. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి 81 ఇంటూ ఐ. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2018లో అడిగాడు. సో చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, 2a + 3b ఏంటో కనుక్కోమంటున్నాడు. సో 2a + 3b. సో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే మనం సాల్వ్ చేయొచ్చు, రిమైనింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రమే సాల్వ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, సో 2a అన్నాడు. సో 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్లో వాల్యూ 2 ఉంది, ప్లస్ 3 ఇంటూ బి, 3 ఇంటూ బి మ్యాట్రిక్స్లో వాల్యూ
5 ఉంది. సో సాల్వ్ చేస్తే వాల్యూ 2 × 2 4, 3 × 5 15. సో 4 + 15 వాల్యూ 19. సో 19 ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఏ ఆప్షన్ని మనం మార్క్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ వాటిని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము.